స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోకపోతే తొలగించిన 4000 మందిని ఉద్యోగులకు తీసుకోకపోతే 48 గంటల్లో నిరాహార దీక్షకు దిగుతాను. 4వ తేదీ 1 గంటలోపు చంద్రబాబు నాయుడు ఉద్యోగుల్ని తిరిగి తీసుకుంటున్నామని ప్రకటించకపోతే షర్మిలారెడ్డి స్టీల్ ప్లాంట్ వద్ద దీక్షకు దిగుతుంది. నేనే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ను కాపాడినప్పుడు పొత్తులెందుకు? చంద్రబాబు నాయుడు కనీసం ఇక్కడకు వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కొచ్చి కార్మికులకు మద్దతు ఇవ్వాలి. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ఈ చర్యలన్నీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ కు ఎటువంటి లోటు ఉండదు అని చంద్రబాబు హామీ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లాలి. వాళ్లకు భరోసా కల్పించకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు వైజాగ్ స్టీల్లో విశాఖపట్నం స్టీల్ సంబంధించి 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని నిర్వాసితులు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 4-5 నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు, చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు. ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 4,000 మందిని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మనందరం తలెత్తుకొని చెప్పుకునేది, గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు. విశాఖపట్నం 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 4-5 నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు, చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు. ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ
కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 4,000 మందిని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మనందరం తలెత్తుకొని చెప్పుకునేది, గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు ధర్నాలకైనా నిరాహార దీక్షలకైనా ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయడానికైనా వెనకాడదు కాంగ్రెస్ పార్టీ. విశాఖ స్టీల్ 4,000 మందికే కాదు, 18,000